యెహోవా తన అభిషిక్తుని రక్షించును. ఆమేన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. యెహోవా తన అభిషేకించిన వారిని రక్షించు దేవుడై ఉన్నాడు. దేవుని యొక్క అభిషేకము మనలో నిలిచి ఉన్న ఎడల, ఆయన కనుచూపు పరిధిలో మనము నిలిచి ఉన్న ఎడల, ఆయన చిత్తానుసారముగా నడిపించబడుటకు మనము ఒప్పుకొనిన ఎడల, ప్రభువే మనలను రక్షించి కాపాడి ప్రతి విధమైన ఆపద నుండి, సమస్య నుండి, ప్రతి విధమైన శోధన నుండి తప్పించువాడు దేవుడే. రక్షించు దేవుడు మన యేసయ్య. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, నీకు కలిగి ఉన్న ఇబ్బందిని బట్టి, శ్రమను బట్టి, ఆపదను బట్టి భయపడనక్కర్లేదు. ఎందుకో తెలుసా? దేవుని యొక్క అభిషేకము నీలో నిలిచి ఉన్నంత వరకు ఆయన నిన్ను నశింపచేయడు. నశించిపోవటానికి అవకాశం లేకుండా ఆయన నిన్ను అపాయములో నుండి రక్షించు దేవుడై ఉన్నాడు. రక్షించి మనలను కాపాడే దేవుడు మనకు తోడై ఉండగా మరి దేనికి భయపడాలి? మనము దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుందామా? యెహోవా నామమును బట్టి ధైర్యముతో ముందుకు కొనసాగుదుముగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. ఇంతవరకు మీ కృపలో మమ్మలను భద్రపరిచారు. మరొక నూతన దినాన్ని మా జీవితంలో ఇచ్చారు. యెహోవా తన అభిషేక్తుని రక్షించును అని. అవునయ్యా, లోకములో నుండి, పాపములో నుండి, సాతాను యొక్క యుక్తులలో నుండి, అంధకార సంబంధమైన కార్యాలలో నుండి మమ్మలను విడిపించారు, రక్షించారు, కాపాడారు, మీ సొత్తుగా చేసుకున్నారు. మీ యొక్క అభిషేకమును మాలో అనుగ్రహించి ఉన్నారయ్యా. మీరు అభిషేకించిన వారిని రక్షించి కాపాడే దేవుడవని మరొకసారి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఎందరైతే మిమ్మలను ఆశ్రయించి ఉన్నారో, మీ కృప కొరకు కనిపెట్టుకొని ఉన్నారో, కాపాడండి, మీ కృపలో భద్రపరచండి, మీ సాక్షులుగా నిలువబెట్టండి నాన్న. ప్రార్థన అవసరతలు కోరిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొనండి. బలహీనులను మీరు ముట్టి బాగు చేయండి, బలపరచండి అయ్యా. మానసిక రుగ్మతలతో ఉన్న వారిని మీరు ధైర్యపరచండి, లేవనెత్తండి, బలపరచండి. మీ కృపకు అప్పగిస్తున్నామయ్యా. ఎందరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారి ప్రతి పరిస్థితిని ఎరిగిన దేవుడవయ్యా, మీరే కనికరించి కృప చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. మీకు కలిగిన శ్రమలో మిమ్ములను ఓదార్చువాడై ఉన్నాడు. దిగులు చెందక, ఏడవక, కృంగిపోక, మానసికమైన ఒత్తిడి నుండి నా దేవుడు నిన్ను విడిపించాలి అని ప్రార్థిస్తున్నాను. దేవుని కృప మీకు సమృద్ధిగా కలుగునుగాక.